న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఆగస్ట్ 30న ఒక స్టోరీ పబ్లిష్ చేశారు ట్రంప్ గురించి. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ లో ట్రంప్ ది ఏ మాత్రము హ్యాండ్ లేదు అని న్యూయార్క్ టైమ్స్ వాళ్ళే పబ్లిష్ చేశారు. అండ్ ఈ ఒప్పందం అనేది ఆ రెండు దేశాల మధ్య, భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యనే ఈ ఒప్పందం అనేది జరిగింది అని వాళ్ళు పబ్లిష్ చేశారు. అదే విధంగా మోడీ ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో దానికోసం నామినేట్ చేయమన్నారో దాన్ని ఖండించారని కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో కోర్ ఫ్యాక్ట్స్ చూస్తే గనక జూన్ 17న ఒక ఫోన్ కాల్ లో ట్రంప్ ఏంటంటే నేను యుద్ధం ఆపించాను, పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్ కి, పీస్ నోబెల్ ప్రైజ్ కి నన్ను నామినేట్ చేస్తుంది అని కూడా అన్నారు. అండ్ దీన్ని మోదీ లేదు, ఇది మా దేశాల మధ్య జరిగింది, మీ హ్యాండ్ అనేది ఏమీ లేదు, అమెరికా థర్డ్ పర్సన్ హ్యాండ్ అనేది ఏమీ లేదు అని చెప్పి దీన్ని అపోజ్ చేశారు. ఈ నోబెల్ శాంతి బహుమతికి చెయ్యము అన్నట్టు అపోజ్ చేశారు ఈ ఫోన్ కాల్ లో. ఇక గ్రడ్జ్ అదంతా మనసులో పెట్టుకొని ట్రంప్ ఆఫ్టర్ దిస్ ఫోన్ కాల్ ఇక ఈ టారిఫ్స్ వార్ అనేది స్టార్ట్ అయింది. అండ్ భారతదేశం మీద అత్యధికంగా 50% టారిఫ్స్ వేసుకుంటా అండ్ ఆయిల్ తీసుకుంటున్నామని రష్యాని బూచిగా చూపించి ఈ టారిఫ్ వార్ అనేది జరిగింది. అండ్ ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు